ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు. ఇదే మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ దినాన్ని నాయన ప్రభ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానించుకుందామండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. వాక్య భాగంలో మనం చూసినట్లయితే యాకోబు గురించి అతడు తల్లి గర్భమందు అతడు తన సహోదరుని మడము పట్టుకున్నట్లుగా తన బలముతో దేవునితో పోరాడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే హోషేయ 12:3 వాక్యం యాకోబు జీవితాన్ని మన ముందుంచుతుందండి. ఇది ఒక సాధారణ సంఘటనగా కాదు, కానీ అది మన జీవితానికి ఒక అర్థవంతమైన అర్థంలాగా కనపడుతూ ఉంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యాకోబు గర్భంలోనే తన అన్న మడమను పట్టుకున్నాడు. ఇది అతని పోటీ స్వభావాన్ని, స్వార్థాన్ని సూచిస్తున్నట్లుగా కనబడుతుందండి. చిన్నప్పటి నుంచే అసూయ, పోటీ, స్వార్థం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ యాకోబులో కూడా కనబడుతుంది. మన హృదయం సహజంగా దేవుని వైపు కాదు, కానీ మనకే అనుకూలంగా ఉంటుందని యాకోబును చూస్తే మనకి అర్థమవుతుందండి. రోమీలకు రాసిన పత్రిక 3:23 ప్రకారము మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారని వాక్యం ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా పాపము చేత బంధింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. యాకోబు ఒక రాత్రి దేవునితో పోరాడినట్లుగా ఆదికాండం 32 అధ్యాయంలో మనం చూస్తామండి. అతడు ఎట్లా పోరాడారో అక్కడ రాయబడటం మనం చూడవచ్చు. 32 అధ్యాయము 25వ వచనములో తాను అతన్ని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అతని పోరాటము దేవునితో పోరాడినట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఒక రాత్రంతా అతడు దేవునితో పోరాడినట్లుగా కనబడుతుంది. అంతేకాదండి, అతడు పట్టు వదలకుండా దేవుని అక్కడ పోరాడినట్లుగా చూస్తున్నాం. చివరికి అంటున్నాడు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదలను అని అక్కడ యాకోబు గట్టిగా దేవునితో పోరాడినట్లు కనబడుతుంది. ప్రార్థనలో మనం కూడా పట్టుదల కలిగి ఉండాలండి. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ దేవుని వదలకూడదని యాకోబు ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే వాక్య భాగంలో రాయబడింది మత్తయి సువార్త 7:7లో ఏమని ఉందంటే, మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని రాయబడటం అక్కడ మనము చూస్తున్నాం. మనము అడిగేది పొందుకునే వరకు అడగాలని, పట్టుదలగా అడగాలని ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అతడు యాకోబు తన జీవితంలో ఎంతో పోరాటం చేసినట్లుగా చూస్తున్నాం. అన్ని పోరాటాల్లోనూ అతని మోసం కనబడింది, కానీ ఇక్కడ దేవుని యొద్ద తన పోరాటం యథార్థంగా ఉన్నట్లుగా మనము చూస్తాము. ఎందుకంటే యాకోబు నీ పేరేంటి అని అడిగినప్పుడు అతడు తన తండ్రి దగ్గర ఏసావు అని చెప్పాడు, కానీ దేవుని దగ్గర అయితే తన ఏ స్థితిలో ఉన్నాడో తన స్థితి ఏంటో దేవుని దగ్గర ఒప్పుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మనం కూడా పోరాడేటప్పుడు ఎన్నో బలహీనతలు మనకు ఉండవచ్చు. అయితే దేవుని యొద్దకు వచ్చి దేవుడు అడిగినప్పుడు మన యథార్థతను, మన బలహీనతలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి ఆ బలహీనతల నుంచి విడుదలిస్తాడని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. యాకోబు పోరాటంలో గాయపడ్డాడు, అతని నడుము బలహీనమైంది,
కానీ అదే సమయంలో అతనికి ఆశీర్వాదం వచ్చింది. అదేవిధంగా మనం కూడా మన బలహీనతలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం. దేవుడు మన గర్వాన్ని ఇరిచినప్పుడు మన బలహీనతలోనే ఆయన బలం వ్యక్తమవుతుందని యాకోబు ద్వారా మనము నేర్చుకుంటున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12:9 రాయబడినట్లుగా, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నానని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన బలహీనతలన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి మనం దేవునితో మనము కలిసినప్పుడు ఆయన మన యొక్క పరిస్థితులన్నిటినీ, మన బలహీనతలన్నిటినీ మరి విరిచి ఆయన తన కృపలో మనల్ని నింపుతాడని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. యాకోబు మరి ఇశ్రాయేలీయులుగా మార్చబడ్డాడు. అతని వ్యక్తిత్వం, అతని దారి, భవిష్యత్తు అన్నీ మారిపోయినట్లుగా చూస్తున్నాం. తన అన్నను ఎదుర్కొన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తాము. దేవునితో నిజమైన ఎదుర్కాల్పు మనకు జరిగినప్పుడు, దేవునితో మనం ముఖాముఖిగా బాహాటంగా ఎదురుపడినప్పుడు ఆ యొక్క పోరాటంలో మన జీవితాన్ని మార్చేసే దేవుని యొక్క ప్రభావం మనపై పడుతుంది. కాబట్టి మన ఆలోచనలు మారిపోతాయి. అలాగే మన జీవితము క్రొత్తదగుతుంది. మనము ఈ లోకములో క్రీస్తునందున్నప్పుడు నూతన సృష్టిగా మనము మార్చబడతామని వ్రాయబడటం మనం చూస్తున్నాం. మీరు ఏ పోరాటంలో ఉన్నారు? పాపంలోనా, పరిస్థితులతోనా, మనసులో యుద్ధమా? ఏదైనప్పటికీ కూడా యాకోబులా దేవునితో పట్టుదలగా ఉండండి. ఆయనను వదలకండి. మీ పోరాటము మీ పరివర్తనకు దారి తీస్తుందని యాకోబు జీవితం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. మనిషి దేవునితో పోరాడినప్పుడు ఓడిపోడు కానీ మారిపోతాడని వాక్యం మనకి యాకోబు ద్వారా బయలుపరచబడుతుంది. కాబట్టి మన పోరాటము దేవునితో పోరాడి, దేవునితో కలిసి మనం పోరాడినప్పుడు జీవితంలో ఓడిపోము కానీ మన యొక్క జీవితం మారిపోయేటట్లుగా దేవుడు మనల్ని నూతన సృష్టిగా ఏర్పరచుతాడని వాక్యం మనకు సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. యాకోబు వలె నాయన మా బలహీనతలన్నిటినీ మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభా. మేము పట్టుదల కలిగి మీ యందు నాయన మీ చేత మేము ఎన్కౌంటర్ అయ్యేటట్టు కృప చూపించండి. మా జీవితము ఓడిపోయినప్పుడు నాయన ప్రభా, ఓడిపోయినప్పుడు నాయన మీ పాదాల యొద్ద చేరినప్పుడు ఓడిపోవటం కాదు కానీ మా జీవితాన్ని మార్చే దేవుడిగా మీరు మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని యాకోబులాగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.